अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి శుభాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఇస్లాంలో ఖురాన్ అంటే ఏమిటి, హదీస్ అంటే ఏమిటి, వీటిల్లో ఏది ముఖ్యం, దేనిని ఎలా అర్థం చేసుకోవాలి, మరియు ఖురాన్లో లేనివి హదీసుల్లో ఉన్నవి వాటిల్లో ఉన్న ఆరాధనలు ఏమిటి, హదీసు లేకపోతే ఇస్లాం ఆచరణ అనేది సాధ్యమా కాదా, మరియు ఖురాన్ మరియు హదీసు మధ్య తేడాలు ఏంటి, మరియు హదీసుల గురించి చెప్పే ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు ఏంటి, మరియు ఖురాన్లో 40కి పైగా జతలుగా అతివుల్లాహు వా అతివుర్ రసూల్ అంటే అల్లాకు విధేయత చూపండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా విధేయత చూపండి అని ఒకటేసారి ఇలా పక్కన జంటగా 40 కంటే ఎక్కువ సార్లు వచ్చింది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి, మరియు ఖురాన్లో ఎన్ని రకాల వాక్యాలు ఉన్నాయి, వాటిని అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోవాలి, మరియు ఖురాన్ లేకుండా హదీసులు లేకుండా ఖురానును అర్థం చేసుకోగలమా, ఇలాంటి కొన్ని వాక్యాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇవి మన యొక్క జీవితంలో, ఇహలోక జీవితంలో, ఆలమే బర్జక్లో, ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా ఉపయోగపడేటటువంటి మరి విషయాలు. నేను ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనందరి తరపున ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మీరు ప్రవక్తల తరపున, గ్రంథాల తరపున ఏదైతే జీవన మరియు ఆరాధనలో మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమెన్. ముందుగా హదీసు అంటే ఖురాన్ అంటే ఏమిటి అంటే, ఖురాన్ అంటే ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో కూడా వారి భాషల్లో నుంచే కొంతమందిని నేను మానవులని ప్రవక్తలుగా ఎన్నుకున్నాను అని అల్లాహ్ ఖురాన్లో చెప్తూ ఉన్నారు. అంటే ఆ యొక్క ప్రవక్తల ద్వారా అక్కడ ఉన్నటువంటి మానవాళికి వారి భాషలోనే జీవించే పద్ధతి, ఆరాధించే పద్ధతి, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, హరాం అంటే ఏంటి, హలాల్ అంటే ఏమిటి, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారు, ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తారు, దేవుణ్ణి ఎలా గుర్తించాలి, చట్టం, న్యాయం, ధర్మం, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, ఇలాంటి అనేక భవిష్యవాణికి, భవిష్యత్తు కాలాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు, మన కంటికి కనిపించేవి, మన కంటికి కనిపించనివి, ఎన్నో రహస్య